ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సమావేశమవుతున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడ్డారు. రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలన బెస్ట్ అన్నారు. పని చేసుకుంటూ వెళ్లే వారికి ఎక్కడైనా గౌరవం దక్కుతుందన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని తెలిపారు జీవన్ రెడ్డి. బీజేపీ జాతీయ స్థాయిలో ఏదైతున్నదో డెఫినెట్లీ హెల్ప్ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో రేపు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వీళ్ళ ప్రజల్లో చర్చ ఏదైతున్నదో కేసీఆర్ వాజ్ మచ్ బెటర్. వీళ్ళ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత వీళ్ళ మార్పు జరిగినట్టయితే ఇంతకంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పని భావించినారు ప్రజలు 2023లో. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారి మరి పాలన చూసిన తర్వాత మీరు ఏ వర్గమే కానివ్వండి, వాళ్ళ రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, విద్యార్థులకమే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అని మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా కానీ ఆల్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అన్హ్యాపీ. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి చూస్తానంటే పెట్టుబడి సమకూర్పు ఇవాళ పంట సాగు చేసే సమయంలో పెట్టుబడి సమకూర్చడం జరిగింది. ఇలా పంట కోతకొచ్చే సమయమైనా కానీ పెట్టుబడి సమకూర్చడం జరిగింది. ఆనాడు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నా కానీ ఆ కనీసం ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది. మీరు ₹2,00,000 చేస్తామని చెప్పారంటే వీళ్ళు కనీసం 60-70%గా పరిమితం అయిపోయి 40% అండ్ ఏవో అత్తే నిలిచిపోయిందని చెప్పి అంటున్నాం. రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, భూమి లేని వారికి ఏదైతుందో నెల ₹1,000 ఇస్తామని చెప్పారు పారితోషికం. అది అట్టే పోయింది. దాన్ని ఆలోచన రూపం దాల్చలేదు. రాజీవ్ ఉపాధి కింద ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పని మొత్తం దరఖాస్తు చేయడం చేసింది. 2 సంవత్సరాలు ఒక్క నిరుద్యోగ యువతకు, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలు కానీ, ఏ వర్గమే కానీ నేను చెప్పంటున్నాను, ఒక్క నిరుద్యోగ యువత ఏదైతుందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు మీరు ఆశించిన మీరు కల్పించలేకున్నా కానీ ప్రైవేట్ రంగంలో కూడా కల్పించలేకపోవడం కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పి అంటున్నాను. ఇలా విద్యార్థులకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పి అంటున్నాను. ఇలా మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఒక విధంగా దేశ భవిష్యత్తు వల్ల అంధకారంలో నెట్టబడుతుందని చెప్పి అంటున్నాను. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు, ఇలా విద్యుత్ శాఖ చెందిన ఆర్టిజన్ కార్మికులే కానీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెందినటువంటి ఒక కార్మికులే కానీ, సింగరేణి కార్మికులే కానీ, నో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. మరి రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల లోపల ఇంత అసంతృప్తి చోటు చేసుకుంటే పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ గత కేసీఆర్ పాలనతో పోల్చుకున్నప్పుడు కేసీఆర్ పాలన వాజ్ బెటర్. మళ్ళీ తిరిగి ఏదైతే కేసీఆర్ వస్తేనే కానీ ఈ రాష్ట్రం ఈ 2 సంవత్సరాలు ఏం కోల్పోయినామో, రాబోయే 2 సంవత్సరాలు ఇంకేం కోల్పోబోతామో, ఇదంతా పునర్నిర్మాణం జరగాలి అని చెప్పానంటే కేసీఆర్తోనే మన భవిష్యత్తు పునర్నిర్మాణం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన, భావన ప్రజల్లో పుట్టొచ్చినట్టు కనబడుతున్నది. అంటే వాస్తవంగా మేము ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు కాంగ్రెస్ ఎప్పుడు చూసినా పేద ప్రజల సంక్షేమం కాంక్షించేట్టుగా ప్రభుత్వం పనిచేస్తున్నది. తిరిగి రియల్ ఏదైతుందో అసలు అదంతా విస్మరించేసే పూర్తిగా. రైతాంగం సాగు సంబంధించి ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని ఆయుపట్టైనటువంటి ఒక ప్రాణహిత చెరువుల ప్రాజెక్ట్ నిర్మాణం, మరి ఏ మేడిగడ్డ నిర్మాణం చేయడం జరిగిందో అది వాళ్ళ తాత్కాలికంగా కృంగిపోవడం జరిగింది. దాని పునర్నిర్మాణం చేపట్టాలి. 2 సంవత్సరాలు గడిచింది, దాని పునర్నిర్మాణం లేదు. ప్రతిగా ఏదైతుందో మనం తుమ్మడి ఏడు వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని భావించడం, తలంచడం, ఇంతవరకు దాని ఆలోచన లేదు అని చెప్పట్టు నేను 2 సంవత్సరాల అదృష్టం కొద్ది ప్రకృతి సహకరించింది, కాలం మనకు కలిసి వచ్చింది. రేపు కరువు వస్తే ఏం కావాలి పరిస్థితి? రేపు కరువు వస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి, రైతాంగం పరిస్థితి ఏం కావాలని చెప్పట్టు నేను. అది ఆలోచన ఉందా, నిర్మాణాత్మకంగా దగ్గర ఏమైనా ఆలోచన ఉందని చెప్పట్టు నేను. ఇది టైంకు తీర్చేది కాదు కదా. రేవంత్ రెడ్డి ఈజ్ హెడింగ్ ది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా ఆనాడు ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. కానీ అది ఇంత ఘోరంగా వైఫల్యం చెందుతుందని చెప్పని ఎవరు కూడా ఊహించలేదు. ఇంత ఘోరంగా వైఫల్యం చెందుతుంది ఎవరు కూడా ఊహించలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఇంతకంటే మెరుగైన పాలన కావాలని కోరుకున్నామే. మరి అంతగానే మెరుగైన పాలన కావాలని కోరుకున్నది అసలు ఆ పాలనే కనుమరుగైపోతే అని చెప్పి అంటున్నాను నేను. ఆనాడు కల్పించిన రైతు భరోసా ఇవాళ అమలు రావటం లేదని చెప్పి అంటున్నాను. ఆనాడు కల్పించినటువంటి ఒక కేసీఆర్ చిట్టి వల్ల అమలు రావటం లేదని చెప్పి అంటున్నాను.
ఆనాడు ఆరంభించినటువంటి కార్యక్రమాల కొనసాగింపు లేకుండా పోయింది. ఆనాడు యాదవులకు గొర్రెల కాపలకు ఏది ఇస్తుందో గొర్రెల పథకం అమలు చేసింది పలిగిన వర్గాలల్లో. వీళ్ళు ముదిరాజులు గంగపుత్రులకు సంబంధించి చేప విత్తనం ఇచ్చిందని చెప్పంటున్నాను. ఇలా అది కాలం రావటం లేదు. ఇలా బలహీన వర్గాలు ఏ వర్గాన్ని మీరు తోడునిస్తుందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకం అమలులోకి ఏదైతుందో ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ₹1 సాయం లేదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ వస్తే ఏదైతే పంటల బీమా పథకం అమలు చేస్తుందని చెప్పని భావించారు. అది కార్యరూపం దాల్చలేదు. వ్యవసాయ కూలీలు మీరు ఏ శిక్షణ తీసుకోండి అని చెప్పంటున్నాను నేను. ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛ అనేది పనిచేయడానికి స్వేచ్ఛ అనేది కాదు. మన పట్టుదల ఆలోచన విధానం కావాలి. పని చేయాలనే ఒక ఆలోచన సంకల్పం ఉన్నవాడు ఎక్కడైనా పని చేయగలరు. పని చేయాలనే ఆలోచన సంకల్పం ఉన్నవాడు ఎక్కడైనా పని చేయగలరు.